హాయ్ హలో వెల్కమ్ టు రుద్ర న్యూస్. నేను సౌందర్య. కొత్త రేషన్ కార్డుల జారీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త సాఫ్ట్వేర్ ఉపయోగించి అర్హులను ఎంపిక చేయనుంది. ఇదే జరిగితే రాష్ట్రంలో లక్షల మందికి ఉన్న రేషన్ కార్డులు పోయే పరిస్థితి రావడం ఖాయమనిపిస్తోంది. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తాయిలే అన్న ధీమాలో ఉన్న ప్రజలకు మళ్లీ సమస్యలు తప్పేలా లేవు. ఇంతకీ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. గత 10 ఏళ్లుగా కొత్త రేషన్ కార్డుల జారీ లేకపోవడంతో వేలాది మంది దరఖాస్తుదారులు ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో కొత్త కార్డుల మంజూరు నిలిచిపోవడంతో అందులో చేర్పులు మార్పులు చేయించుకోవడానికి ప్రజలు సర్వేలు దరఖాస్తుల కోసం తిరుగుతున్నారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ సర్కార్ రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించింది. ఇటీవల దరఖాస్తుల స్వీకరణ చేపట్టి ఆమోద ప్రక్రియను ప్రారంభించింది. అయితే కార్డుల మంజూరు వేగంగా జరగకపోవడంతో కొత్త నిబంధనలతో ప్రజల్లో నిరాశ ఎక్కువగా పెరిగింది. ఈసారి ప్రభుత్వం కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. 360 సాఫ్ట్వేర్ సహాయంతో రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న వారికి ఆదాయ వివరాలను ఆధార్ కార్డు ద్వారా స్కాన్ చేస్తున్నారు. దరఖాస్తుదారులకు కారు, ఇల్లు, ప్లాట్లు ఉన్నాయా అనే విషయాన్ని పూర్తిగా పరిశీలిస్తున్నారు. ఆదాయ వనరులు ఎక్కువగా ఉన్న వారి దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు అధికారులు. దీంతో చాలా మంది పేద మధ్యతరగతి ప్రజలకు కార్డులు మంజూరు కావడం లేదు. ప్రభుత్వం లెక్కిస్తున్న ఆదాయ విధానం పట్ల ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కార్డుల మంజూరులో సడలింపులు ఇచ్చి అందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కొత్తగా ఎంపిక చేసిన కొన్ని గ్రామాల్లో ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా వంటి స్కీములను అమలు చేసింది. ఇందిరమ్మ ఇల్లు పొందిన వారికి, కొత్త రేషన్ కార్డులు మంజూరైన వారికి వచ్చే నెల నుంచి బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్నారు. అయితే జిల్లాల వ్యాప్తంగా వేలాదిగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల పరిష్కారం ఇంకా దొరకడం లేదు. 10 ఏళ్లుగా దరఖాస్తు చేసుకున్న వారు ఇప్పటికీ కొత్త కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తుందో అనే అనుమానం ప్రజల్లో నెలకొని ఉంది. మరి ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి యూస్ఫుల్ టాపిక్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.